హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే టైల్స్ వర్క్ చూపించబోతున్నాను అనమాట. సో వాష్రూమ్లో టైల్స్ వర్క్ చేస్తున్నారు. సో ఏమేం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తారు అనేది కంప్లీట్గా ఈరోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ టైల్స్ వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తానన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకున్నట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. సో ఈరోజు అయితే టైల్స్ వర్క్ స్టార్ట్ చేశారండి. టైల్స్ వర్క్ కన్నా మనకు ముఖ్యంగా ముందుగా మనం ఏం చేసుకోవాలనేది చెప్తానన్నమాట. ఫస్ట్ అయితే మనకు వాష్రూమ్ కట్టిన వెంటనే ప్లంబింగ్ వర్క్ అనేది చేయించుకోవాలి. అలానే ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది చేయించుకోవాలి. ఆ 2 పూర్తయిన తర్వాత గోడకి ఆ ప్లంబింగు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసిన గ్యాప్స్ అన్నీ కూడా పూడ్చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మనకు వాష్రూమ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో మనకు ప్లంబింగ్ వర్క్ అదంతా లోపటికెళ్ళిపోతుంది కదండీ! అదంతా చేసిన తర్వాత వీళ్ళు ఒకసారి మళ్ళీ ప్లాస్టింగ్ అయిపోయిన దాని మీద ఇలా కోటింగ్ అనేది ఫినిషింగ్ చేసుకుంటారనమాట. సో మనకు టైల్స్ పెట్టే ముందు కంప్లీట్‌గా కూడా ఎంత ప్లేస్ వరకు టైల్స్ పెడతారో అంత ప్లేస్ వరకు కూడా వీళ్ళు ఒకసారి మొత్తం కూడా ప్లాస్టింగ్ లాగా చేసి సిమెంట్‌ని మిక్స్ చేసి ఆ ప్లేస్‌లో మొత్తం కూడా అప్లై చేస్తారు. టైల్స్ పెట్టడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మొత్తం సిమెంట్‌ని వాటర్‌లో మిక్స్ చేసి లైట్‌గా కంప్లీట్‌గా ఇలా మొత్తం కూడా అప్లై చేస్తున్నారనమాట. సో ఇదొక ప్రాసెస్ ఉంటుంది. టైల్స్ పెట్టే ముందు మొత్తం కూడా ఈక్వల్‌గా ఒకటే లెవెల్‌గా ఉండేటట్టు టైల్స్ పెట్టుకోవడానికి. లేకపోయినట్టయితే వెనక్కి, ముందుకి వచ్చేసి మనకు టైల్స్ అనేది ఒక షేప్‌లో రాదు. ఇదంతా కూడా ఒక హాఫ్ డే ప్రాసెస్ అనేది మనకు పడుతుందనమాట. సో ఈ టైల్స్ ఏసే విధానంలో గూడా 2 విధానాలనేవి ఉంటాయన్నమాట. ఇండియన్ వాష్‌రూమ్‌కయినట్టయితే మనకు టైల్స్ ఏసే కన్నా ముందే ఇండియన్ వాష్‌రూమ్‌కి తగ్గవన్నీ కూడా అరేంజ్ చేసేస్తారు. అండ్ వెస్టర్న్ వాష్‌రూమ్ కట్టించుకున్నట్టయితే మనకు టైల్స్ వేసిన తర్వాత పెడతారనమాట. సో అది కూడా 2 ఎలా ఉంటాయనేది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఒకటి మేము ఇండియన్ వాష్‌రూమ్ కట్టిస్తున్నాము, ఒకటి వెస్టర్న్ అనమాట. సో ఇక్కడైతే టైల్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం అలా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే టైల్స్ అనేవి కట్ చేసుకుంటారు. ఫస్ట్ అయితే టైల్స్ తెచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒక టబ్ దాంట్లో డ్రమ్‌లో కానియండి టైల్స్ వాటర్‌లో కొంచెం సేపు ఉంచుతారనమాట. కొంచెం సేపు ఉంచిన తర్వాత వాటిని బయటికి తీసి అతికియడం అయితే జరుగుతుంది. కంప్లీట్ సిమెంట్ గట్టిగా రాసేసి దానికి అతికించడం అయితే జరుగుతుంది. వాటర్‌లో అయితే కొంచెం సేపు ఉంచుతారనమాట. అండ్ ఈ కటింగ్స్ ఎక్కడెక్కడ చేస్తారంటే మన కార్నర్స్‌లో, ఇంకా ట్యాప్స్ అవన్నీ వచ్చే ప్లేస్‌లో ఇంకా మిషన్ పెట్టి కట్ చేసుకుంటారు. ఇంతకుముందు అయితే ఒక పెన్సిల్ లాగా ఉండేది, అలా వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ మిషన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఎక్కువ టైల్స్ కూడా వేస్ట్ అవ్వట్లేదు. అండ్ సేమ్ కటింగ్ మనకెక్కడైతే కావాలో అక్కడ ఆ ప్లేస్‌లో చిన్న కటింగ్ అయినా సరే ఇక్కడ చూడండి ఒక ట్యాప్ కోసం కటింగ్ అనేది జరుగుతుందనమాట. సో చిన్న హోల్‌లాగా పెడుతున్నారు. సో వాళ్ళకి ఎంత వరకైతే కావాలో అంతవరకు హోల్‌లాగా పెట్టుకుంటున్నారనమాట. ఇదొక ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడైతే సగం టైల్స్ వేసేసారండి. ఇక్కడ చూసినట్టయితే మీకు 3 వేరైటీస్‌లో మనకు టైల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! కింద వచ్చేసి డార్క్, మిడిల్‌లో వచ్చేసి మిక్సింగ్, పైన వైట్ అండ్ డార్క్ మిక్సింగ్ లాగా ఉంది. ఇది బిస్కెట్ కలర్ అనమాట. సో మేము కొంచెం లైట్ కలరే సెలెక్ట్ చేసుకున్నాము. కింద డార్క్ వచ్చే విధంగా, పైకి వెళ్ళే కొద్దీ కొంచెం లైట్‌గా ఉండే విధంగా సెలెక్ట్ చేసుకున్నామనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చే డిజైన్స్ అన్నీ కూడా మనకిలా 3 కలర్స్‌లో వస్తున్నాయి. కిచెన్‌లో కానియండి, వాష్‌రూమ్‌లో కానియండి. సో ఇక్కడొచ్చేసి కూడా అలానే కింద వచ్చేసి కొంచెం డార్క్‌గా ఉండే వరకు వాటర్ ఎక్కడైతే పడతాయో అక్కడ వరకు కొంచెం డార్క్‌గా ఉండే విధంగా వేస్తున్నారు. అండ్ కొంచెం పైకెళ్ళే కొద్దీ కొంచెం లైట్‌గా ఉన్నా గూడా కింద వాటర్ ఎక్కువ పడవు కాబట్టి మిడిల్‌లో, పైన సో అక్కడ కొంచెం లైట్‌గా ఉండేవి అలా వేస్తున్నారనమాట. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న కలర్స్ వచ్చేసి
బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో సెలెక్ట్ చేసుకున్నా. ఆ కాంబినేషన్ కూడా మిడిల్ వచ్చేసి మనకు మిక్సింగ్ వచ్చిందనమాట. కిందది, మీదది కలిపి మిడిల్‌లో మిక్సింగ్ వచ్చింది. ఇలాంటి వెరైటీ టైల్సే చాలా వస్తున్నాయండి మార్కెట్‌లో. మీరు కన్‌స్ట్రక్షన్ కొత్తగా చేస్తున్నట్టయితే ఒకసారి వెళ్లి సెర్చ్ చేయండి. ఇంతకు ముందయితే ఒక 2 కలర్ కాంబినేషన్‌లోనే వచ్చేది. సో, ఇప్పుడైతే 3 కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఆహ్, వైరల్‌లో ఉందనమాట. సో, మేము గూడా ఇంతకుముందు కట్టించిన చోటయితే 2 కలర్ ఏపిచ్చాము. ఇప్పుడైతే 3 కలర్ అవైలబుల్ ఉన్నాయంటే, సరే ఇవే తీసుకోమన్నాము. సో, ఇలా జరుగుతుందనమాట ప్రాసెస్ అయితే. ఒకసారి మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వెళ్లి సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా చాలా రకాలుంటాయి. సో, మీరు సెర్చ్ చేసి ఏదైతే బావుంటుందనిపిస్తుందో అది తీసుకోండనమాట. సో, ఇక్కడైతే కింద చూసారు కదా! ఇందాక కటింగ్ చేసింది. అక్కడ ట్యాప్ వచ్చేసింది. ఆ ట్యాప్‌కి కరెక్ట్ ఫిట్ అయ్యే విధంగా పెట్టారు. సో, ఇంతకు ముందయితే టైల్స్‌కి అది చాలా టైం పట్టేది. ఒక పెన్సిల్‌లాగా ఉండేది. దాంతో కట్ చేసేవాళ్ళు. ఇంతకుముందు మా పాత ఇంట్లో కన్‌స్ట్రక్షన్ చేపిచ్చినప్పుడు మేము ఒక పెన్సిల్‌లాగా ఉండేది. దాంతో లైన్‌గా గీసి ఇలా అనేవాళ్ళు. కట్ అయ్యేది. కానీ కొన్ని కొన్ని సార్లు ఎక్కువ వేస్టేజ్ అయ్యేది. దీనిలో మనకేంటంటే మిషన్ కటింగ్ వల్ల ఎగ్జాక్ట్ కటింగ్ వస్తుంది. సో, వేస్టేజ్ కూడా తక్కువగా ఉంది. ఇక్కడ చూసారంటే మొత్తం సిమెంటేనండి. సిమెంట్‌ని మిక్స్ చేసి టైల్‌కి కంప్లీట్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. టైల్ మీద మొత్తం కూడా స్ప్రెడ్ చేసి మనకు అతికిచ్చేస్తున్నారనమాట టైల్‌ని. సో, మనకు ఎక్కువ గ్యాప్స్ లేకుండా మనకు టైల్‌ని టచ్ చేస్తే సిమెంట్ ఎక్కువ రాయకపోతే ఒక చోట రాసిన చోటేమో సౌండ్ రాదు. ఇంకో చోట డొల్లగా ఉన్నట్టొస్తుంది. అలా కాకుండా టైల్‌కి కంప్లీట్‌గా అప్లై చేస్తున్నారండి. కంప్లీట్‌గా అప్లై చేసి పెట్టడం అయితే జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారండి వర్క్ అయితే. చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను వీడియో తీస్తూ చాలా సేపు అలానే నిలబడి ఉన్నాను. అన్నీ చూస్తున్నాననమాట. నాకైతే వీళ్ళ వర్క్ అయితే చాలా బాగా చేశారు. సో, ఇలా ఒక్కొక్క టైలు పెడుతున్నారనమాట. ఇంకోటి విషయం ఏంటంటే, మనకు వాష్‌రూమ్‌లోనే కింద ఫ్లోరింగ్ గూడా వస్తుంది. ఫ్లోరింగ్ ఏంటంటే, మనకు జారకుండా ఏమంటారు కొంచెం రఫ్ టైల్స్ అనేవుంటాయి. ఇదే కాంబినేషన్‌లో వస్తాయంటే, మనం కింద కలర్ ఎంచుకున్నాం కదండీ! ఏదైతే కలర్ ఎంచుకున్నామో ఫ్లోరింగ్‌కి కూడా ఎగ్జాక్ట్ టైల్స్ అనేవుంటాయి. సేమ్ అదే విధంగా ఉంటాయన్నమాట. సో, అవే టైల్స్ ఫ్లోరింగ్‌కి గూడా వేస్తారు. అవి సెపరేట్ ఉంటాయన్నమాట. మనకు వాటర్ పోసినప్పుడు జారకుండా మామూలుగా టైల్ మీద వాటర్ పోసినట్టయితే జారిపోతుంది కదా! అలా కాకుండా మనకు ఈ వాష్‌రూమ్ టైల్స్ అనేవి కొంచెం రఫ్‌గా ఉంటాయన్నమాట. అవే ఏపిచ్చుకోవాలి. సో, నెక్స్ట్ ఈ టైల్స్ అన్నీ వేయడం అయిపోయిన తర్వాత వాష్‌రూమ్‌కి కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా వేసేస్తారు. ఒకసారి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తారనమాట. మీకు హ్మ్. అవి వేసినవి గూడా ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూపిస్తాను ఈ వర్క్ అయిపోయిన తర్వాత. ఇంకా మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ ఛానల్‌లోకొచ్చినట్టయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కొత్తగా మీరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి కూడా ఇలా క్లియర్‌గా వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది. టైల్స్ కానియండి, గ్రానైట్ వర్క్ కానియండి, ఇంకా కిచెన్ కన్‌స్ట్రక్షన్, షెల్ఫులు, పూజ రూమ్, హాల్ ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్కటి వీడియో తీసైతే పెట్టడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ గ్రానైట్ వర్క్ అనేది నేను పెట్టాను కిచెన్ కన్‌స్ట్రక్షన్. ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. అండ్ షింక్ కూడా ఎలాంటిది తీసుకోవాలి ఏంటి అనేది కూడా చూపెట్టాను. మేమెలా పెట్టాము అనేది. చిన్న కిచెన్ అయితే ఎలా డిజైన్ చేసుకోవచ్చు, పెద్ద కిచెన్ అయితే ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అలా స్టెప్ బై స్టెప్‌గా నేను ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. ఎవరన్నా చూడనట్టయితే, ఎవరైనా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా చూడండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న మిస్టేక్సే పెద్దవి అయిపోతూ ఉంటాయి. అలాంటి మిస్టేక్స్ చేయకుండా నేను ప్రతి ఒక్కటి వివరిస్తూ వీడియోస్ అయితే పెడుతున్నా. మాకు కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతున్నాయి. అవి మీకు రిపీట్ కాకూడదని నేను ప్రతి వీడియోలో గూడా మాకు జరిగే మిస్టేక్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, కన్‌స్ట్రక్షన్ టైంలో ఇలాంటి టిప్స్ అయితే చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. మా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుండి నేను ఆహ్, షెల్ఫ్‌లు మెయిన్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుండి కంప్లీట్‌గా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో, ఇప్పుడైతే వాష్‌రూమ్ సగం కంప్లీట్ అయిపోయింది కదండీ! నెక్స్ట్ స్టెప్‌లో ఇది అంతే ఎలా అయిపోయింది అండ్
ఇదొచ్చేసి మనకు ఇండియన్ వాష్‌రూమ్ అండి. కింద ఫస్ట్ టైల్స్ ఏసే ముందే ఇండియన్ వాష్‌రూమ్‌కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసారు. ఇంకోటేంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్ ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఒకవేళ మీరు టైల్స్ పెట్టే ముందే ఆహ్, ఈ ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించనట్టయితే ఖచ్చితంగా చేయించిన తర్వాత టైల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైల్స్ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ అవన్నీ కటింగ్స్ చేసుకోవాల్సొస్తుంది. టైల్స్ అన్నీ విరిగిపోవడం జరుగుతుంది. చేసిందంతా పాడైపోతుందనమాట. అలా కాకుండా మీరు ముందే జాగ్రత్త తీసుకొని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ టైల్స్ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్లోరింగ్ ఒక్కటి కాలేదు. ఫ్లోరింగ్ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్‌లో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేను అది గూడా చూపిస్తాను. నీట్ ఫినిషింగ్ అయితే ఇక్కడొచ్చిందండి. ఎక్కడైతే మనకు హోల్స్ కావాలో అక్కడ మటుకే హోల్స్ పెట్టారు. కంప్లీట్ అయిపోయాక లుక్ వైస్‌గా అయితే టైల్స్ సూపర్‌గా ఉన్నాయి. సో, ఇది మొత్తం ప్లెయిన్ టైల్స్ అయితే కాదండి. దీని మీద కొంచెం డాట్ డాట్‌గా ఉన్నాయన్నమాట. సో, లుక్ వైస్‌గా అయితే బావుంది. మీకెలా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకో వాష్‌రూమ్ గూడా చూపిస్తాను. దాన్ని కూడా హ్మ్, ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ చేసాం. సేమ్ టైల్స్ వేశారనమాట. సో, అది గూడా లుక్ వైస్‌గా ఎలా ఉందో చూడండి. ఫ్లోరింగ్ చెప్పాను కదా! సేమ్ పక్కన ఉన్న టైల్స్ లాగానే ఉంది. కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్‌వన్నమాట. మనకు వాటర్ పడి మన కాలు పెట్టినా కూడా ఇవి జారవు. కొంచెం రఫ్‌గా ఉంటాయి. లుక్ వైస్‌గా అయితే సేమ్ ఉంటుంది. ఇదొచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అనమాట. ఇక్కడ ఇంకా ఏమి ఫిట్టింగ్ అనేది జరగలేదు. ఒకసారి టైల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేస్తారు. ఫ్లోరింగ్ చూడండి కంప్లీట్ రఫ్‌గా ఉంది. ఇవి చాలా చిన్ చిన్న టైల్స్ అనేవొస్తాయన్నమాట. 1/1 ఇంకోటి 2/2 అయితే మనకు ఫ్లోరింగ్‌కి నార్మల్‌గా వస్తుంది కదా! ఇది చిన్న టైల్స్. ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. సో, రేపటి వీడియోలో అయితే ఇంకా కిచెన్ టైల్స్, కిచెన్ కన్‌స్ట్రక్షన్ అయితే జరగబోతుందండి. అది గూడా నేను వీడియో పెడతాను. కన్‌స్ట్రక్షన్ అయిన వెంటనే. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది కదా! పెయింటింగు, ఇంకా కబోర్డ్ వర్క్ అన్నీ కూడా కిచెన్ టైల్స్, పూజ రూమ్ టైల్స్, ఇంకా స్పెషల్ టైల్స్ కూడా కొన్ని పెట్టబోతున్నాం. అన్నీ కూడా మీకు ప్రతిరోజు వీడియోస్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అలా పెట్టినట్టయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిస్ కాకుండా చూసేయొచ్చు. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.